యూనివర్స్ లో ఈ రోజు ఒక కొత్త టీం ఎక్స్ట్రా స్పెషల్ న్యూ టీం రాబోతుంది. ప్లీజ్ వెల్కమ్ కెల్బెల్ విశ్వ. నువ్వు ఈ రోజు ఎలా ఉన్నావు తెలుసా? నర్సు డ్రెస్ లో ఉన్న నయనతార మాదిరి ఉన్నావు. నువ్వు మాత్రం తక్కువ ఆప్రాన్ వేసుకున్న అజయ్ దేవగన్ లా ఉన్నావు. డార్లింగ్, నన్ను బాలీవుడ్ గన్నులతో పోల్చవాక, నేను లోకల్ గన్ను. ఏదైతే ఉంది పేడడం ఇంపార్టెంట్ కదా. ఆ 103 లో ఉండే పేషెంట్ కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాను కదా, అరేంజ్ చేసావా? ఎప్పుడో పొద్దున్నే అరేంజ్ చేశాను, ఓపెన్ గ్రౌండ్ లో. గ్రౌండ్ లోనా? వాడిని తీసుకెళ్లి గ్రౌండ్ లో ఎందుకు పెట్టావా? మీరే అన్నారుగా ఓపెన్ హార్ట్ సర్జరీ అని. నీ పంచులు తగలయ్యా, అందుకే నేను నిన్ను జైల్లో పెట్టిందా? నేను జైలుకి ఎందుకు వెళ్ళాను మీ నోటితే చెబితే పంచి పేలుతుందేమో చూడండి. చెప్తా, చెప్పక సస్తానా? ఏం లేదండి, ఒకసారి మా ఆసుపత్రికి ఒక పేషెంట్ వచ్చాడు. వాడు ఏసీ రూమ్ లేదా అని అడిగాడా. ఇదేం చేసింది తెలుసా? వాడిని తీసుకెళ్లి మార్చిలో పడుకోబెట్టింది. వాడుల్లా ఇంకా తెలివి తక్కువ సల్లంగా ఉందని సమ్మంగా పడుకున్నాడా. పొద్దున్న ఎవరు వచ్చి డెడ్ బాడీ తీసుకెళ్లి పూడ్చిపెట్టేశారు, దీన్ని జైల్లో వేశారు. డాక్టర్ మొన్న మీరు చెవు నొప్పి అని డ్రాప్స్ ఇచ్చారు కదా, ఆ చెవు నొప్పి ఇంకా చెవు నొప్పి తగ్గలేదా? నువ్వు ఇట్రా. ఇప్పుడు చెవులో డ్రాప్స్ వేసుకున్నా అయినా తగ్గలేదా? ఒక పని చేస్తా, ఈసారి నీకు మాత్రలు రాస్తా, రోజుకి 2 చొప్పున వేసుకో. తగ్గకపోతే అప్పుడు అడుగు, సరేనా? సరే డాక్టర్. హలో, చెప్పరా. ఏందో 20,000 కావాలా ఎగ్జామ్ ఫీజా? సరే డబ్బులు పంపిస్తా గానే. అభయా, నువ్వు ఎట్టైనా ఇంజనీర్ కావాలి, సరేనా? ఉంటా. కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు. 20,000 కావాలా? ఇప్పుడు ఆ వచ్చే బకరగాడి ఏమైపోతాడు? రే నీ అమ్మ కడుపు మాడా, వాడిని ఏంటి అట్లా లాక్కొచ్చావా? నేను వాడిని లాక్కొచ్చా. అడుగో. ఓర్ మాయ్, నువ్వేంటి కిందున్నావు? దరిద్రుడా, చేతులు పట్టుకుని లాక్కుండా కాలు పట్టుకుని లాక్కొచ్చావేంద్రా? ఫస్ట్ స్కిట్ కాదు మామ, కొంచెం టెన్షన్ లా. ఇలా పడుకున్నాను కాబట్టి సరిపోయింది. అదే ఇలా పడుకుని ఉంటే జీవితం తలకిందలు అయిపోయింది కదా. ఆల్రెడీ 2 సార్లు అయిందయ్యా. సరేగానే, ఇంతకు మీ ఇద్దరులో పేషెంట్ ఎవరు? ఈడే. డార్లింగ్, నువ్వు పోయేసి ఆ బీపీ చెక్ చేసే మిషన్ తీసుకురా. బీపీ మిషన్ పాడైపోయిందండి. బీపీ మిషన్ పాడైపోయిందా? దాన్ని ఏం చేసావా? గట్టిగా నొక్కా. నువ్వు అంతే డార్లింగ్, నీకు ఏది గట్టిగా నొక్కాలో ఏది మెత్తగా నొక్కాలో అసలు తెలీదు. ఇప్పుడు నేను కవర్ చేస్తాగా. మనలో మన మాట, నీ పెళ్ళం కత్తిలాగా ఉంటదంట కదా. 180/30. ఇవాళ రే బీపీ ఇలా కూడా చెక్ చేస్తున్నారా? అంతే కదా, మా హాస్పిటల్ స్పెషాలిటీ అది. చిన్న టెస్ట్ చేసావనుకో, మీ మామ లైన్ లోకి వచ్చేస్తాడు. చిన్న టెస్ట్? అరే మామ, చిన్న టెస్ట్ అంటే నువ్వు సెట్ అయిపోతావు. ఇదిగో ఒక 5,000 కట్టు ముందా టెస్ట్ కే. అడ్వాన్స్, బ్యాలెన్స్ తర్వాత ఇద్దులే. గుడిసెలకు పోవడానికి ఉంటే డబ్బులు అబ్బా. నయనతారా, ఇది లోపల పెట్టుకో. నువ్వు పోయా ఆ యూరిన్ టెస్ట్ చేసే తీసుకోరా. ఆడ పెట్టు. డాక్టర్ టెస్ట్ లోకి వెళ్తున్నప్పుడు ఈ స్నానాలు గినాలు ఎందుకు? వాడు పొద్దున్నే స్నానం చేశాడు. అది స్నానం చేసేదానికి కాదు భయ్యా, యూరిన్ టెస్ట్ కి. మా ఊరోళ్ళందరూ వచ్చి పోసినా నిండదు. ప్రాణం మీద అభిమానం ఉంటే, సంకల్ప బలం ఉంటే, సంకలో బలం ఉంటే ఖచ్చితంగా మీ మామ దాన్ని నిండా పోస్తాడు. ఇదిగో ఆ సంకల్ప బలం ఏమో తెలియదు కానీ సంకలో కొంచెం బలం ఉంది. గుడిసెలకి. డాక్టర్ మొన్న మీరు చెప్పినట్లే మెడికల్ స్టోర్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకున్నా. నొప్పి తగ్గిందా? లేదు, ఇంకా ఎక్కువైంది డాక్టర్. ఎక్కువైందా? ఎట్టేసుకున్నారా టాబ్లెట్లా? ఈ చెవులో 2, ఈ చెవులో 2. అబ్బా, టాబ్లెట్లు చెవు లోపల వేసుకోరా, డ్రాప్స్ వేసుకుంటారా? అయినా నొప్పి తగ్గాలంటే నోట్లో వేసుకుంటే ఏడున్నా నొప్పి తగ్గిపోద్దిరా. అయితే నేను ఇంటికి అర్జెంట్కి వెళ్ళాలి. ఏమే? నువ్వు ఇచ్చిన మాటలు మా తాతకి ఎక్కడో నొప్పి అంటే ఇచ్చా, వాడు ఎక్కడ పెట్టుకున్నాడేమో.
వెరీ గుడ్. మీ మామ పాస్ అయిపోయాడు అభయ. దేంట్లో? సూపర్ గా ఉన్నాయి అసలు. ఆరోగ్యం బాగున్నట్టే లెక్క. మామ నీకు ఆరోగ్యం బాగుందంటారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను. అబ్బా బ్యాలెన్స్ 15,000 ఇచ్చి. అల్లుడు నాకు ఇంకా తగ్గలేదు. పోయిడు పెద్ద కళాకారుడు మే. ఇదే ఇట్రా మాట ఇంకా తగ్గలేదు మీ మామకి. నువ్వు పోయి ఇంకో గంగాళం రెడీ చేయమే. అబ్బే ఇప్పుడు ఇంకో గంగాళం ఎందుకు డాక్టర్? రక్తం తీద్దామని సరే. అల్లుడు నాకు బాగా వచ్చేసింది. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత బాగుంటారా? నువ్వు ఉల్లాసంగా ఉన్నావు, ఉత్సాహంగా ఉన్నావు, బాగుంటావు. అది ఓకే. ఇప్పుడు హెల్త్ ఇలా కాకుండా అదేదో పైత్యం ఏదో అంటారు కదా. ఏదో పైత్యం కాదు, సన్నా సోడా. ఇప్పుడు మనిషి పత్యంగా ఉండడమే ముఖ్యం అన్నమాట ఈ రోజుల్లో. ఏం తినాలి ఏం తినొద్దు? బ్రహ్మాండంగా అన్ని తినేయచ్చు, అడ్డమేలా. మరి వెజిటేబుల్స్? వెజిటేరియన్ బ్రహ్మాండంగా తినొచ్చాయా. కాకపోతే కాయగూరలు వద్దు, తోటకూరలు వద్దు, గడ్డకూరలు వద్దు, పాలు పండ్లు పెరుగు పూలు ఇట్లాంటివన్నీ తినబాకని చెప్పు. మిగతా ఎన్ని తినమను. ఇంకేముందా తినడానికి? బతకలేడా తినకపోతే? వెజిటేరియన్ లేకుండా బతకలేడా అని. ఇది కాకపోతే నాన్ వెజ్ తిన్నావురా? నాన్ వెజ్ నాన్ వెజ్ కి అర్థమే లేదయ్యా. నువ్వు కేజీలు తిన్నట్టు పొద్దున కేజీ, మధ్యాహ్నం కేజీ, సాయంత్రం కేజీ తింటానే ఉండవు. కాకపోతే మటన్ తినబాక, చికెన్ తినబాక, చేపలు వద్దు, రొయ్యలు వద్దు, ఈ గాడిద కుక్క ఇట్లాంటివన్నీ తినబాక. మొత్తం మీద నాన్ వెజిటేరియన్ 1 సంవత్సరం మానేలేడా? నిన్ను కోసుకొని తినాలా? పోనీ స్వీట్లు తినొచ్చా? స్వీట్లు బ్రహ్మాండంగా తినొచ్చు. ఉదయం 1 కేజీ, మధ్యాహ్నం 1 కేజీ, సాయంత్రం 1 కేజీ, నిద్రపోయే ముందు 1 కేజీ, నిద్ర లేచి మళ్ళీ 1 కేజీ బ్రహ్మాండంగా తినొచ్చు. సూపర్. కాకపోతే చక్కెర, పాలు, నెయ్యి, నూనె ఇట్లాంటి పదార్థాలు వాడు చేస్తారే, ఆ స్వీట్ల జోలికి పోవద్దని చెప్పు. మిగతా తినమను. ఇంకేం తింటారా? ఇంకేం తింటారు? గడ్డి. అక్కడికే వస్తున్నా. గడ్డి బ్రహ్మాండంగా తినొచ్చు. మోపులు తినొచ్చు. ఉదయం 1 మోపు, మధ్యాహ్నం 1 మోపు, సాయంత్రం 1 మోపు తింటానే ఉండొచ్చు. కాకపోతే పచ్చిగడ్డి తినొద్దు, ఎండుగడ్డి తినొద్దు. అబ్బా ఇంకేం తినాలి? ఏం తినాలి? మీరు ఆపండి, ఎందుకు గొడవ పెట్టుకుంటారు? మా 15,000 మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం ఫీజు కట్టుకుని. అంటే అదే పిల్లోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడా? నాన్ వెజ్ తినొద్దు, వెజ్ తినొద్దు, స్వీట్ తినొద్దు. ఇవ్వేంట్రా? నా మామని నేనే బతికించుకుంటా. ఒరే మామా రారా. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు. సో కొంచెం పంచెస్ మాత్రం జబర్దస్త్ అలవాటు పడాలి కదా. ఈరోజే ఫస్ట్ డే కాబట్టి మేము కూడా ఎక్కువ అటెన్షన్ పెట్టము. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఒక సూపర్ స్టార్, ఇప్పుడున్న సూపర్ స్టార్ హీరోస్ ఎవరిదైనా సక్సెస్ఫుల్ మూవీలో ఒక్క సీన్ చేసినా కూడా ప్రజలు గుర్తిస్తారంటారు కదా, అలా జబర్దస్త్ లో ఒక్క స్కిట్ చేసినా చాలా ఫేమస్ అయిపోవచ్చు. సో సూపర్ గా చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పటి వరకు రాని పేరు దీంట్లో ఇంకా బాగా వస్తుంది. ఆల్ ద బెస్ట్. బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. స్నూపీ ఇటమ్మ ముద్దు పెట్టు. పెళ్ళైన కొత్తలోనండి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కుక్క మురిగేది, మావిడ ముద్దు పెట్టేదండి. ఇప్పుడు అంతా రివర్స్ అయింది, కుక్క ముద్దు పెడుతుంది, మావిడ మురుగుతుంది. ఏమండి ఆఫీస్ నుంచి వస్తున్నారా? అబ్బే లేదే, శ్మశానం నుంచి వస్తున్నా. మీ నాన్న అడిగానని చెప్పమన్నాడు. ఎందుకంటే అంత కోపం? నీలాంటి దాన్ని చేసుకుంటే కోపాలే వస్తాయి, కోరికలు రావు. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, ఓ ముద్దు ముచ్చట లేదు అనుకోండి. ఏది నీ మొహానికి ముద్దు? ఏమండి ఈ మొహంలో ముద్దు ఎక్కడ పెట్టాలో చెప్పండి మీరు. ఇది మొహం అండి? మాట్లేసిన ప్లాస్టిక్ బకెట్ మొహం ఒకటి వేసుకొని. మీరు అలాగంటారు కానీ రేష్మి నేను బయటికి వెళ్తుంటే జనం అంతా ఎవరు రేష్మి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలుసునా? ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే. ప్రాబ్లమ్స్ వస్తే ఆలోచించుకొని సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇలా సూసైడ్ చేసుకోకూడదండి. ఏడ్చిన చాలు 10 లేట్ అవుతుంది.
ఏంటి బ్యాగ్ ఏంటి? పారాచూట్. చెప్పు ఏంటి బ్యాగ్ ఏంటి? పైన దూకేస్తాం కదా, దారిలో ట్రావెలింగ్ లో తినడానికి చెగోడులు బిస్కెట్లు అందించానండి. సున్నుండలు తేలేదా? ఓ మీకు ఇష్టం కదా, మీరు దూకుతుండే సున్నుండలు పట్టుకొచ్చేస్తాను. పిచ్చి ఆశాలు వేయద్దు. దూకడం కొత్త పెట్టుకొచ్చిందంట అన్ని తినడానికి కదా. ఇక్కడ నేను దూకితే చచ్చిపోతా. లేదు నేను డాక్టర్, నువ్వు లాయర్ అవుతాను. ఎక్కడ నీకు అంత డౌట్ గా ఉంటే తల కిందకు పెట్టి కాలు పై నుంచి ఇలా దూకు. కింద పడంగానే తల బయలుపోయి చచ్చిపోతావు. రెడీ 1. ఏంటిది? నాకు హెడ్ఏక్ అండి, తల కింద వెళ్తే నొప్పి ఎక్కువ వస్తుందని. ఎంత అందంగా ఉందో కదండి టూరిజం ప్లేస్. ఫస్ట్ టైం చూసినప్పుడు పంది పిల్ల కూడా అందంగానే ఉంటది. అవునండి, అలా అనుకునే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఈ గుహల్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుల్బుల్ అనే రాజు కట్టించాడు మేడం. ఎందుకు కట్టించాడు? ఇప్పుడు దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆడంటే ఇష్టం కాబట్టి. రాజుగారి కూడా ఎలక పొక్కత గుహలో రాణిగారితో మాట్లాడడం ఇష్టం కాబట్టి. ఏమండి ఆ గుహలోకి వెళ్దారండి. ఏంటి వెళ్ళేది? నీతో టూర్లు తిరిగి తిరిగి నా నడుం పడిపోయింది. ఆ ఎలక పొక్కంత గుహలకు నేను ఎలా వస్తానే? రండి మేడం, నేను తీసుకెళ్తాను. సాధించా, కనిపెట్టా 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 కనిపెట్టా. అబ్బబ్బబ్బబ్బా, ఏం కనిపెట్టారు? పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక బాబును కూడా కనిపెట్టలేదు.